హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దేశీ బ్లూమ్ అండ్ బైట్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి. ఈరోజు మన వీడియోలో నేను మన బ్యాక్ యార్డ్ గార్డెన్లో మనకి గార్డెన్ బెడ్ ఇచ్చారా, బిల్డర్ ఇచ్చాడప్పుడే హౌస్ కొనుక్కున్నప్పుడు, లేకపోతే నేను గార్డెన్ బెడ్ చేసుకున్నానని చాలామందికి డౌట్ ఉంది. మాకు బిల్డర్ అయితే గార్డెన్ బెడ్ ఇచ్చారు విత్ ప్లాంట్స్, లైక్ కొన్ని స్నేక్స్ రాకుండా ఉండేవి, కొన్ని ఫ్లవర్స్వి, కొన్ని హనీ బీస్ అట్రాక్ట్ చేసేవి, ఇట్లాంటివన్నీ డిఫరెంట్ పాలినేటర్స్ని అట్రాక్ట్ చేసే ప్లాంట్స్ అయితే ఇచ్చారు. కానీ అవి చాలా చిన్నవి. మేము తీసుకున్న తర్వాత ఇమీడియట్గా ఎక్స్ట్రీమ్ ఫ్రీజ్ ఉండడం వల్ల అవన్నీ కూడా ఇదైపోయాయి చెట్లు. వన్స్ అలా అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ నేను ట్రై చేశాను, కానీ నాకు అక్కడ ఎక్కువ ప్లాంట్స్ అయితే రావట్లేదు. ఎందుకు రావట్లేదు అర్థం కాలేదు. సరే, ఎక్కువ హీట్ ఉంటుందేమో అని చెప్పి మీరు నా వీడియోస్ కనుక చూసినట్లయితే 2024 సమ్మర్ గార్డెనింగ్లో నేను ఒక పార్ట్ గ్రాస్ అయితే రిమూవ్ చేసేసి ప్లాంట్స్ పెంచుకున్నాను. సో అక్కడ నాకు బాగా వచ్చాయి కాబట్టి ఈ ఇయర్ నేను ఒక చిన్న పార్ట్ అయితే మళ్ళీ గ్రాస్ రిమూవ్ చేశాను. ఆ చేసిన దగ్గరదే నేను ఏమేమి చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను 2024లో చేశాను, కానీ ఇంత డీటెయిల్డ్గా అయితే నేను చేయలేదు. అప్పుడు నాకు చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు. సో అవన్నీ అడ్రస్ చేస్తూ నేను ఇక్కడైతే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ లాస్ట్ ఇయర్ అంటే 2024 సమ్మర్లో మన హార్వెస్ట్ చూసి నేను మనకి చాలా మంచి సాయిల్ ఉందేమో అట్లా అని అనుకున్నారు. కానీ ఈరోజైతే నేను క్లియర్గా మీకు చూపిస్తాను ఒకసారి ఆ సాయిల్, అది ఎలా ఉంది, ఎలా ఉన్న సాయిల్ని నేను ఎలా ఫర్టైల్గా చేసుకున్నాను అనేది అయితే ఈ వీడియోలో చూసేయండి. అండ్ ఫస్ట్ నేనైతే ఈ ట్రిల్లర్ యూస్ చేశాను సాయిల్ అంతా గ్రౌండ్ బ్రేక్ చేయడానికి. లైక్ మనకి ఇండియాలో పొలం దున్నినట్లయితే వస్తుంది. వన్స్ అలా చేసుకుంటూ ఉండగా ఎన్ని రకాల స్టోన్స్ అంటే అన్ని రకాలుగా చిన్నవి పెద్దవి చాలా స్టోన్స్ వచ్చాయి. కానీ థ్రిల్లర్తో చాలా హెల్ప్ అయింది. ఇక్కడ హ్యాండిల్ ఉంది, అది పట్టుకున్నాను కదా ఇందాక, అది ప్రెస్ చేస్తూ ఉంటే కిందకి చాలా డీప్ కూడా కట్ అవుతూ ఉంటుంది. సాయిల్ బాగా ఫాస్ట్గా అవుతుంది. సో ఇలా చేస్తూ ఉండగా అసలు ఎన్ని స్టోన్స్ వచ్చాయో చూడండి. మామూలుగా చిన్న స్టోన్స్ కూడా కాదు, చాలా పెద్దవి. అదేంటంటే ఆ మిషన్కి లైక్ స్ట్రక్ అయిపోతుంది అనమాట, మొత్తం పట్టేస్తుంది స్టోన్. సో అలా పట్టేసినప్పుడు మనకి చాలా హార్డ్గా ఉంది అంటే ఏదో స్టోన్ ఉంది అన్నట్టు అనిపిస్తుంది. నేనైతే ఆల్మోస్ట్ 9 ఇంచెస్ నుంచి 15 ఇంచెస్ వరకు అయితే డీప్ మొత్తం డ్రిల్ చేశాను. చాలా స్టోన్స్ ఉన్నాయి. నేను తీస్తాను కొద్దీ స్టోన్స్ ఉన్నాయి అని చెప్పి అలా తీస్తూ ఉన్నాను. నేను తీసేసరికి మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఎన్ని స్టోన్స్ వచ్చాయి ఏంటి అనేది మీరే చూడండి. జస్ట్ గ్రాస్ సర్వైవ్ అవ్వడానికి బిల్డర్ మనకు ఒక లేయర్ సాయిల్ మాత్రమే వేస్తారు. అదొకటే బాగుంటుంది హెల్తీగా. దాని కింద అంతా కూడా స్టోన్సే ఉన్నాయి. సో స్టోన్స్ అండ్ మాకు ఎస్పెషల్లీ క్లే సాయిల్ అనమాట. ఈ క్లే సాయిల్ వల్ల అసలు వాటర్ వేస్తే, ఒకవేళ మనం వాటర్ పెడితే కనుక ఫుల్ సోక్ అయిపోయి పడిపోతామేమో ఒకవేళ మనం అక్కడ కాలేస్తే అన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ డే చూస్తే మొత్తం క్రాక్స్ వచ్చేస్తాయి, అలా ఉంటుంది సాయిల్ అయితే. అండ్ ఇక్కడ స్టోన్స్ పెద్ద కూడా ఎన్ని ఉన్నాయో చూపిస్తున్నాను నేను. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఎంత ఫ్రీగా వెళ్తుందో చూడండి మిషన్. అంటే ఆల్మోస్ట్ అప్పుడు 90% అయిపోయింది. అండ్ ఇంకా వస్తాయేమో అని చూస్తూ ఉంటే ఇంకా స్టోన్స్ వస్తూనే ఉన్నాయి. ఆ మిషన్ ఏంటంటే హార్డ్గా మనకి టక్ మనం తగులుతున్నట్టు సౌండ్ వస్తుంది. దెన్ నేను స్లో చేసేసి చూస్తాను, లేదు అంటే బ్లేడ్స్ అన్నీ కూడా బెండ్ అయిపోతాయి కదా. సో అలా నాకు అసలు ఈ గ్రాస్ ఎందుకు రిమూవ్ చేయాలన్న ఐడియా వచ్చిందంటే, బిల్డర్ ఇచ్చిన దగ్గర నేను ప్లాంట్స్ వేసుకుంటే ఈవెన్ బెండకాయలు కూడా నాకు అసలు ఏమీ రాలేదు. టమాటోస్ అవంతా అయితే ఫ్లేవరింగ్ రాలిపోతుంది. అప్పుడు నేను ఇట్లా కాదు, సంథింగ్ ఏదో చేయాలి అని చెప్పి నేను గ్రాస్ దగ్గర అయితే రిమూవ్ చేసి ట్రై చేశాను లాస్ట్ ఇయర్. సో అక్కడ సక్సెస్ వచ్చింది. కాబట్టి ఇదిగోండి, ఈ ఇయర్ నేను ఈ కొంచెం పార్ట్ చేయడానికి నాకు 2 days పట్టింది. బట్ నేను ఎన్ని స్టోన్స్ తీసానో చూడండి. అండ్ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏం టైప్ ఆఫ్ సాయిల్ ఎలా ఉంది అనేది. దీనికి నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసింది ఏదైతే ఉంటుందో అది, అండ్ కౌ మాన్యూర్ యూజ్ చేసి ఇంకా నేను ప్లాంట్స్ వేసేసుకుంటాను. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.